డిగ్రీ అయిపోయింది కదా! ఇప్పుడు 2026లో జాబ్ కొట్టాలి అంటే ఓల్డ్ ట్రిక్స్ పనిచేయవు. నీ రెజ్యూమే, నీ స్కిల్స్‌ని చూసి రిక్రూటర్స్ మైండ్‌లో ఏం ఆలోచిస్తారో తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జాబ్ మార్కెట్ టోటల్లీ మారిపోయింది. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? ఇదంతా కూడా క్లియర్‌గా డిస్కస్ చేయాలి. కంటెంట్‌లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్‌ని రోజు చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అదొక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. చూడండి, మనం 2026లో ఉన్నాం. ముందులాగా సీజీపీఏ చాలా ఉంది, ఒక డిగ్రీ ఉంది అని చెప్తే ఇప్పుడు ఎవరు జాబ్ ఇవ్వరు. ట్రూత్ ఏంటంటే టీసీఎస్, విప్రో లాంటి పెద్ద కంపెనీస్ కూడా బల్క్ హైరింగ్ మానేసాయి. ఇప్పుడు వాళ్ళకి రెడీ టు డిప్లాయ్ క్యాండిడేట్స్ కావాలి. నువ్వు రియల్ గా ఏం చేయగలవో దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. జాబ్ కొట్టాలి అంటే రెడీనెస్, రిలవెన్స్ అండ్ రియల్ స్కిల్ అప్లికేషన్, ఈ 3 మంత్రాస్ ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎంప్లాయర్స్ ఏం చూస్తారో చూద్దాం. ఫస్ట్ థింగ్ స్కిల్ ఫస్ట్ యాటిట్యూడ్. ఫస్ట్ పాయింట్ స్కిల్ ఫస్ట్, నాట్ డిగ్రీ ఫస్ట్ హైరింగ్. జాబ్ పోస్టింగ్ లో బీటెక్ అని ఉంటుంది, కానీ రిక్రూటర్ స్క్రీన్ చేసేది నీ కాలేజ్ నేమ్ ని కాదు, మీ స్కిల్స్ ని. మీ పోర్ట్ఫోలియోని చూస్తారు, మీ గిట్ హబ్ లింక్ ని చూస్తారు, మీ ప్రాజెక్ట్స్ ని రిపాజిటరీస్ లో చూస్తారు. మీకు ఏం తెలుసు అనేది కాదు, నువ్వు ఏం చేయగలవు అనే దాన్ని ప్రూఫ్ చూస్తారు. ఇప్పుడు ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ లాంటి రోల్స్ అన్ని కూడా డామినేట్ చేస్తున్నాయి. నువ్వు సింపుల్ ప్రాజెక్ట్ అయినా, కోర్స్ సర్టిఫికేషన్ అయినా చూపించాలి, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ క్యాండిడేట్ కి వెళ్ళిపోతారు. సో కాలేజెస్ మీకు థియరీ ఇచ్చింది, నీ ప్రాజెక్ట్ ని రెడీనెస్ గా చూపించాల్సింది మీరే. అది చూసుకోండి. సెకండ్ థింగ్ అడాప్టబిలిటీ ఓవర్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ కి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండదు అని ఎంప్లాయర్స్ కి తెలుసు, కానీ వాళ్ళకి ఎవల్యూషన్ మైండ్ సెట్ కావాలి. నువ్వు ఒక కొత్త టెక్ స్టాక్ ని ఎంత త్వరగా నేర్చుకోగలవా అన్నది వాళ్ళు చూస్తారు. రిమోట్ వర్క్ కి అడ్జస్ట్ అవ్వగలవా, పాత మెథడ్స్ ని అన్లర్న్ చేసి కొత్తగా చేంజెస్ ని ఎంప్రెస్ చేయగలవా లేదా అనేది చూస్తారు. ఇవన్నీ ఒక క్యాండిడేట్ లో ఖచ్చితంగా చూసే టెక్ స్టాక్స్ అన్నమాట. చూడు, టెక్ ట్రెండ్స్ ప్రతి 3 months కి మారుతుంటాయి. ఏం నేర్చుకోకుండా ఉన్న ఎంప్లాయీ అవుట్డేటెడ్ అయిపోతాడు. రిక్రూటర్స్ కావాల్సింది ఏంటంటే ఫాస్ట్ లర్నర్స్ అన్నమాట. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు పనికి తగ్గట్టు ఎంత ఫాస్ట్ గా మారుతున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మీ లర్నింగ్ కర్వ్ని మీరు చూపిస్తూ ఉండాలన్నమాట వాళ్ళకి. తర్వాత ఏఐ అండ్ ఆటోమేషన్. ఈ ఏఐ ఎరాలో జాబ్స్ అన్ని కూడా ఎవరైతే ఏఐతో కలిసి పని చేయగలరో వాళ్ళకే వెళ్తున్నాయి. సో నేను కోడ్ బాగా రాస్తాను, నేను టెస్టింగ్ ఈజీగా చేయగలను అనుకుంటే అవ్వదు. కోడ్ ఏఐని యూస్ చేసి ఎంత ఫాస్ట్ గా రాయగలవు, కోడ్ ఏఐని యూస్ చేసి ఎంత ఫాస్ట్ గా టెస్టింగ్ చేయగలవు. అంటే ఇక్కడ పర్ఫెక్షన్ ప్లస్ స్పీడ్, ఈ రెండు కలిస్తేనే మీరు ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ హైరింగ్ అవుతారు అనమాట. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. నెక్స్ట్ ఇదే ఇంపార్టెంట్ థింగ్. ఇది ఒక ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్ అనమాట. మీరు ఎంత బాగా మీరు చేసిన వర్క్ ని కమ్యూనికేట్ చేయగలరు, ఎంత క్లియర్ గా మాట్లాడగలరు, ఎంత కన్సైజ్ గా లాగ్ లేకుండా చెప్పగలరు అనేది ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా స్టోరీ టెల్లింగ్. ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా అవతల వాళ్ళకి వాళ్ళు మీ మాటలు వినే టైం అనేది చాలా తగ్గిపోయింది. అంటే వాళ్ళు మీరు మాట్లాడేది ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది 1 నిమిషంలో ఉంటది. అంటే ఆ 1 నిమిషంలో మీ మాటల ద్వారా వాళ్ళని మీరు ఏ రకంగా ఇంప్రెస్ చేయగలరు అంటే అది స్టోరీ టెల్లింగ్ ద్వారా. ఒక స్టోరీ టెల్లింగ్ తో మీరు స్టార్ట్ చేసి ఒక సిచ్యువేషన్ బేస్డ్ గా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు స్టిక్ ఆన్ అవుతారు. సో ఇది మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత డేటా అవేర్నెస్, నాట్ జస్ట్ డేటా సైన్స్. ఇప్పుడు ప్రతి టీము డేటాను టచ్ చేస్తుంది. రిక్రూటర్స్ డాష్ బోర్డ్స్ చదవడం, ట్రెండ్స్ అనలైజ్ చేయడం, అనలిటిక్స్ టూల్స్ ని చెక్ చేయడం, ఈ డేటా లిటరసీని ప్రతి ఫ్రెషర్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు నాన్ టెక్నికల్ రోల్ కి అప్లై చేసినా, మీరు ప్రైవేట్ టేబుల్స్, పవర్ బిఐ, గూగుల్ డేటా స్టూడియో లాంటి అండర్స్టాండింగ్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఇది ఓన్లీ అనాలిసిస్ కాదు, ఇది యాజ్ ఆఫ్ నో జరుగుతుంది. తర్వాత డిజిటల్ ఫ్లూయెన్సీ. 2025 లో ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అడిగేవాళ్ళు, కానీ 2026 లో డిజిటల్ వర్క్ స్పేస్ ఫ్లూయెన్సీ అనేది కావాలి. నోషన్, స్లాక్, జీరా, గూగుల్ వర్క్ స్పేస్ లాంటి టూల్స్ గురించి తెలుసుకోవాలి. అసింక్రోనస్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ప్రొడక్టివిటీ యాప్స్ ని ఎలా యూస్ చేయాలి, కొలాబరేటివ్ డిజిటల్ ఎటిక్వేట్ ని ఎలా చేయాలి అనేది ఫ్రెషర్స్ కి ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ టీమ్ స్కిల్స్. హైబ్రిడ్ వర్క్ వల్ల హైరింగ్ సైకలాజికల్ గా మారిపోయింది. నువ్వు డిజిటల్ గా ఎలా కనెక్ట్ అవుతున్నావు, ఎలా కొలాబరేట్ చేస్తున్నావు అనేది, కాన్ఫ్లిక్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అనేది లేకపోతే సర్వైవ్ అనేది అవ్వలేం. బిహేవియరల్ సినారియోస్ లో టెస్ట్ చేస్తారు. డిసగ్రిమెంట్స్ ని, అంటే వేరే వాళ్ళు చెప్పింది మీకు నచ్చకపోతే మీరు ఎలా దానికి రియాక్ట్ అవుతున్నారు, వేరే టీమ్మేట్ ఎవరైనా స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళని మీరు ఎలా కాపాడుతున్నారు, లేకపోతే వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు అనమాట. అండ్ తర్వాత మైక్రో ప్రాజెక్ట్
పోర్ట్ఫోలియో, ఒక గిట్‌హబ్ రెపో, ఒక కేస్ స్టడీ, ఒక మొబైల్ యాప్ మాకప్ లాంటివి చూపించాలి. వాళ్ళకి పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ కూడా అక్కర్లేదు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చాలు. నువ్వు థియరీని తీసుకుని రియల్ టాస్క్ లో డెడ్ లైన్స్ ని ఎలా అప్లై చేసావు అని చూపిస్తే వాళ్ళు కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ జాబ్ కావాలి అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా చూపించాలి. మీరు దాన్ని రెడీ చేసుకోండి. తర్వాత 9th థింగ్, ప్రొఫెషనల్ ఆన్లైన్ ప్రెసెన్స్. లింక్డ్ ఇన్ లో గానీ, నౌకరీలో గానీ, లేకపోతే ఇంకెక్కడైనా గానీ ఎంత ప్రొఫెషనల్ గా మీరు ఉన్నారు అనేది చూస్తారు. రీసెంట్ గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక CEO అనమాట, కో ఫౌండర్, వేరే కంపెనీకి సంబంధించిన అతను ఒక పర్సన్ హైర్ చేసుకున్నారు. కానీ అతని వాట్సాప్ లో వేరే వేరే స్టోరీస్ అవి పెడుతూ ఉండడం వల్ల, అవి చూసి ఇతనికి నచ్చకపోవడం వల్ల తను అతన్ని మళ్ళీ రిజెక్ట్ చేస్తాడు. అతని వాట్సాప్ అతని పర్సన్ అనుకోవచ్చు, కానీ మీరు పెట్టే స్టోరీస్, మీరు పెట్టే పోస్ట్ల బట్టి మిమ్మల్ని మీద ఒక అనాలిసిస్ అనేది అవతల వాళ్ళు తెచ్చేసుకుంటారు. మీరు చాలా మంది హెచ్ఆర్స్ కి మీ నంబర్స్ ఇస్తూ ఉంటారు ఇన్ ద టైమ్ ఆఫ్ హైరింగ్. అలా హైరింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీ స్టాటస్ గానీ, మీ లింక్డ్ ఇన్ గానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, మెయిన్ గా స్టార్టప్స్. సో ఎటువంటి ఇర్రిలవెంట్ లేకపోతే అవసరం లేనివి, కాంట్రవర్షియల్వి మీరు ఎప్పుడు కూడా పోస్ట్ చేయకండి. తర్వాత 10th థింగ్ వచ్చేసి రిలయబిలిటీ అండ్ వర్క్ ఎథిక్స్. ఫస్ట్ పాయింట్ ఇది టైమ్లెస్. రిలయబిలిటీ అండ్ వర్క్ ఎథిక్స్ అనేవి పంక్చువాలిటీ, మీటింగ్ డెడ్ లైన్స్, ప్రిపేర్డ్ గా రావడం, క్వాలిటీ డెలివరీ, వీటి బట్టి ఉంటుంది అనమాట. రిక్రూటర్స్ ఎప్పుడు కన్సిస్టెన్సీకి ప్రయారిటీ ఇస్తారు. ఎంట్రీ లెవెల్ రిటెన్షన్ ఇప్పుడు కంపెనీస్ కి కీ ఫోకస్. ప్రొబేషన్ తర్వాత కూడా మీరు ఎంత రిలయబుల్ గా ఉంటారో అనేది వాళ్ళకి కావాలి. రిలయబిలిటీ అనేది స్కిల్లే, సర్టిఫికేషన్ లాంటి చూపించలేం వీటికి. ఆ స్కిల్ ని మీరు ప్రదర్శిస్తే తప్పించి అవతల వాళ్ళకి తెలియదు. అది మీ వర్క్ లో యాజ్ అ పార్ట్ గా ఉండాలన్నమాట. సో 2026 లో ఎంప్లాయీస్ డిగ్రీ కంటే కూడా ఇలాంటి స్కిల్స్ ఏవైతే అడాప్టబిలిటీ, అథెంటిసిటీ, అప్లికేషన్ కోసం ఇలాంటివి ఏవైతే ఇందాక పైన డిస్కస్ చేసాం, ఆ చెక్ లిస్ట్ ఏవైతే 10 ఉన్నాయో వాటి కోసం ఎక్కువగా చూస్తున్నారు. ఎంప్లాయీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు తెలిసింది. సో వాళ్ళకి ఏం కావాలో మీరు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే హైరింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. సో జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. డైలీ మీ వర్క్ లో కానీ, మీ లైఫ్ లో కానీ మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.